గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. చూసారా వింటర్ సీజన్లో ఎలా అయితే మంచు ఉంటుందో అలా పడిందండి మా ఊర్లోనే. అంత మార్నింగే 5కి అంత మంచు ఉంది కదా అని కొంచెం వీడియో క్లిప్ తీశాను. అయిపోయిన తర్వాత పూజ అది స్టార్ట్ చేసేసాను. అమ్మవారికి ఉపారం అయితే పెట్టేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకేంటి పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అవ్వాలి కదా. సో పిల్లల్ని రెడీ చేసేసాను. ఇంకా మేమైతే మూవ్ ఆన్ అయిపోతున్నామండి. అయిపోయిన తర్వాత మా లోకాంక్ష చూసి చిన్నపిల్లలు ఎక్కడికైనా అంటే చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతారో. మా లోకాంక్ష కూడా చూడండి పరిగెట్టేస్తుంది బస్ గురించి. ఫైనల్గా లక్కీగా ఏంటంటే మేము వెళ్ళిన టైంకి బస్ కూడా రెడీగా ఉంది. బస్ అయితే మా లోకాంక్ష ఎక్కేసింది, మేము కూడా ఎక్కేసాము. సీట్స్ అండి మెయిన్. చిన్నపిల్లలతో మనం వెళ్ళేటప్పుడు సీట్స్ అయితే మనకు చాలా అవైలబిలిటీలో ఉండాలి. లక్కీగా మాకు సీట్ అయితే దొరికింది, కూర్చున్నాము. బస్ అయితే మూవ్ అయిపోయిన తర్వాత మేము ఎందుకు వెళ్తున్నామంటే లోకాంక్ష తల్లికి అమ్మవారు వచ్చిందండి. నూకల తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంట్లో ఉపారం పెట్టుకొని కదా బయలుదేరాలి. సో అందుకనే బయలుదేరుతున్నామండి. అంటే ఇక్కడ నర్సీపట్నం చింతపల్లి నుండి మా లోకాంక్షకి చెప్తున్నాను నేను. హాయ్ చెప్పు వ్యూవర్స్కి, హాయ్ చెప్పు అని. ఎవరు లేరు కదా ఎవరికి చెప్పాలనుకుని ఫైనల్గా బలవంతంగా హాయ్ చెప్పి పడుకుండిపోయిందండి మా లోకాంక్ష. ఏమైందంటే ఇక్కడ చింతపల్లి టు నర్సీపట్నం ఒక 45 మినిట్స్ పడుతుందండి. 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది అలా జర్నీ. ఆ జర్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా దిగిన వెంటనే చిన్నపిల్లలకి మెయిన్ టిఫిన్ కదండి. సాయిరామ్ పార్లర్లోనే ఎప్పుడు తింటాం మేము టిఫిన్. మాకైతే అక్కడ ఇష్టము. లోకాంక్షకి తినిపించేస్తున్నాను టిఫిన్. లోకాంక్షకి తినిపించేసి మనం కూడా తినాలి కదండి. ఏంటి తినకుండా వెళ్ళాలి సిస్టర్ అని అంటారేమో గుడికి. చిన్నపిల్లలతోని అంత మార్నింగ్ లాంగ్ జర్నీ చేసినప్పుడు తినకుండా వెళ్ళడం అనేది కష్టం కదండి. సో అందుకే నేను కూడా కొంచెం టిఫిన్ అనేది చేసేస్తున్నాను. చేసేసి మేము బయలుదేరిపోతున్నాము. అనకాపల్లి బస్కి స్టార్ట్ అవుతున్నాము. సో అక్కడ కూడా లక్కీగా బస్ అనేది ఉంది, టికెట్ తీసేసుకున్నాము. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ బస్ అశోక్ ఐలాండ్స్ ఉంటుంది కదండి. ఆ అశోక్ ఐలాండ్స్ అంటే కసింకోటకి వెళ్ళక ముందు అశోక్ ఐలాండ్స్ ఉంటుంది, అక్కడ ఆగిపోయిందండి ఆర్టీసీ బస్ అనేది. ఆర్టీసీ వాళ్ళు ఏమో అశోక్ ఐలాండ్స్ ఉంటుంది కదా, అందులోని వాళ్ళకి అడుగుతున్నారు ఏమైనా హెల్ప్ అవుతుందా, ఏమైనా చేయగలరా రిపేరు, చిన్నపిల్లలతో అందరూ ఉన్నారు. సో అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినా సరే ఎవరైనా అంటే గవర్నమెంట్ వెహికల్ని చేయడానికి అంత బేగా ఒప్పుకోరు కదా. గవర్నమెంట్ వెహికల్ అనే కాదండి, నార్మల్గా వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏదైనా ఫాస్ట్గా రారు. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకున్న రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా అవ్వదండి అని అన్నారు. అంటే ప్రాబ్లం ఏంటో తెలియాలంటే చెక్ చేయాలంటే బస్ అనేది ఆ గ్యారేజ్లోకి వెళ్ళాలండి. అది 1/2 అవర్ 1 అవర్ పడుతుంది అన్నారు. సో మాకు ఈ లోకాంక్ష అయితే ఎండకి బాగా వెయిట్ చేస్తుంది. ఇంకా దిగిపోదాం అని పేచీ పడితే ఇంకేం చేయలేక మేము అక్కడ నుండి ఆటో అయితే మాట్లాడాము. సో ఆటో ఆ ఆటో మాట్లాడుకొని అనకాపల్లి అయితే స్టార్ట్ అయిపోయింది జర్నీ. అలా వెళ్తున్నాము. వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్లీగా అమ్మవారి గుడి దగ్గరికి అయితే మేము వచ్చేసామండి. అమ్మవారి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత చీర పళ్ళు అవన్నీ కూడా బయట కనిపిస్తుంది కదండి మార్కెట్, అక్కడ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అక్కడ తీసేసుకున్న తర్వాత పాదాలు ఉంటాయి కదండి, పాదాల దగ్గర లోకాంక్షతో పూజ చేయించాలి. ఎందుకంటే లోకాంక్షకి కదండి అమ్మవారు వచ్చింది. సో లోకాంక్షకి మొక్కమంటున్నాను, కొబ్బరికాయ పట్టుకొని దండం పెట్టుకోమా అన్నాను. అది అలాగే అమ్మ అనుకొని దండం పెట్టుకుంటుంది, చూస్తుంది క్యూట్గా నా వైపు. అమ్మవారిది గుడి కన్స్ట్రక్షన్ అవుతుందండి. నార్మల్గా వేరే అమ్మవారిని మనకి వెయిటింగ్ హాల్ అనేది ఇంతకు ముందు ఉండేది కదండి, ఆ వెయిటింగ్ హాల్లోనే అమ్మవారిని పెట్టారన్నమాట. సో అక్కడ అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో ఉన్నాము. ఎవరైనా మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఇలా అమ్మవారి దగ్గర బయట ఇలా మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ క్రౌడ్లో కూడా అమ్మవారి దర్శనం బాగా అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదండి. అమ్మవారి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. చాలా చాలా సంతోషమైన విషయము. అమ్మ దయ అందరికీ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా క్యూ లైన్లో నుంచి బయటకైతే చాలా సేపు ఉన్నామండి అమ్మవారి దగ్గర.
అమ్మవారి దగ్గర నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఓకే అండి. అక్కడే ప్రసాదం కూడా ఇస్తున్నారండి. అక్కడ టికెట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. టికెట్ తీసుకొని మనం అన్నదానం ఉంటుంది కదండి, అన్నదానంకి వచ్చాము. అక్కడ కూడా అట్మాస్ఫియర్ చాలా బాగానే ఉంది. అయితే నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, నాకు కొంచెం కొత్తగా ఉంది. ఎవరైనా అంటే వెళ్తారు కదా చాలామంది లోకల్ వాళ్ళు. అదిని మేము లాంగ్ నుండి దట్టు చాలా డేస్ అయిపోయింది అమ్మవారి గుడికి వెళ్ళి. అందుకని నాకు కొంచెం అబ్బా! చాలా బాగుంది అనుకుని ఫైనల్‌గా దర్శనం అయితే కంప్లీటెడ్ అయిపోయిందండి.